గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం మామూలుగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక పాలసీ తీసుకోవాలి, కొత్తగా మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు మామూలుగా పేమెంట్ మెకానిజమ్స్ ఏమేమి ఉన్నాయి. పేమెంట్లో ఏం చేస్తారంటే మీరు చెక్ ఇవ్వచ్చు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, లేకపోతే యూపీఐ ద్వారా కూడా వాళ్ళు ఏమైనా లింక్ పంపించారనుకుంటే యూపీఐ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. కానీ ఇవాళ మనము ఒక కొత్త ప్రొసీజర్ అంటే మన ఐఆర్డిఏ వాళ్ళు ఒక కొత్త పేమెంట్ మెకానిజంని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే బీమా యాస్బా. బీమా యాస్బా అంటారు. అంటే అర్థం ఏంటంటే, బీమా అంటే మనకు తెలుసు ఇన్సూరెన్స్. యాస్బా అంటే ఏంటి అర్థం ఏంటంటే అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. అంటే ఏంటి అసలు దీన్ని మామూలుగా ఈ యాస్బా అనేది ఏంటి అనేది మనం ఒకసారి మనం చూద్దాం. దీనిలో ఏంటంటే దీనిలో ఈ యాస్బాలో ఏమవుతుందంటే మీరు మామూలుగా ఇది సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. చాలా ఏళ్ల క్రితం ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో ఏదన్నా ఒక ఐపీఓ కానీ లేకపోతే ఫాలోఅప్ ఐపీఓ కానీ జరిగితే, అంటే అర్థం ఏంటంటే ఐపీఓ అంటే మీరు ఒక కంపెనీ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసి వాళ్ళ షేర్స్ని పబ్లిక్ ఇష్యూ చేస్తారు. ఈ పబ్లిక్ ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనిలో అప్లై చేయాలనుకోండి, మనం ఒక ఒక 50,000 నేను నా అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి. ₹1,00,000 ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే 50,000 చెక్ ఇవ్వాలి అంటే నేను ఒక చెక్ ఇచ్చేవాడిని, యూపీఐ ద్వారా పే చేసేవాడిని, ఇలా చేసాను. అయితే ఏం చేశారంటే దీనిలో అప్లై చేసిన తర్వాత అలాట్ అయిందా లేదా, అలాట్ అయితే ఈ రిఫండ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా కంపెనీస్కి ఒక పెద్ద ప్రొసీజర్ ఉండేది. చాలా పెద్ద వాళ్ళని టెంపరీగా తీసుకొని చాలా వీళ్ళందరికీ రిఫండ్ ఎవరెవరికి ఇవ్వాలి, దాన్ని అన్నింటిని కూడా ఆ కంపెనీ సెక్రటరీ కానీ చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. అయితే సెబీ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని చాలా సింప్లిఫై చేయడానికి ఏం చేశారంటే ఈ యాస్మా అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దీని ప్రకారంగా ఏంటంటే మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు, అంటే అంతకుముందు ఫిజికల్ అప్లికేషన్ ఇచ్చినా లేకపోతే ఆన్లైన్లో ఈ ఫామ్స్ వచ్చేసాయి, ఈ ఫామ్స్ అప్లై చేసినా కానీ, లేకపోతే జీరోదా లేకపోతే గ్రో అని ఇలాంటివన్నీ అప్లికేషన్స్ వచ్చాయి. కాబట్టి ఈ అప్లికేషన్స్ ద్వారా మీరు షేర్స్ అప్లై చేసినప్పుడు కూడా మీకు ఏమయ్యేది అంటే చాలా సింపుల్గా మీరు బ్లాక్ చేయండి, నా అమౌంట్ని ఇంత బ్లాక్ చేయండి అంటే మీరు ఒక ₹1,00,000 అంటే 50,000 షేర్లు అప్లై చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ 50,000 షేర్లు అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆ బ్లాక్ అయిపోయిన అమౌంట్ని ఏం చేస్తారంటే ఆ బ్లాక్ అయిన అమౌంట్ని వాళ్ళు ఆ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తారు. అక్కడ కొన్ని లక్షల అప్లికేషన్స్ రావచ్చు. ఆ లక్షల అప్లికేషన్స్లో యాక్సెప్ట్ చేశారనుకోండి, సింపుల్గా 3 ప్రొసీజర్స్ అవ్వచ్చు, 3 సినేరియోస్ రావచ్చు. ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, నీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు, పార్షియల్ అలాట్మెంట్ అవ్వచ్చు. అప్పుడప్పుడు పార్షియల్ అలాట్మెంట్ కూడా అవుతుంది. అంటే అర్థం ఏంటంటే మీరు 100 షేర్లకు అప్లై చేశారు, 50 షేర్లు మీకు అలాట్ అయింది. అంటే అర్థం ఏంటంటే మీరు ఏదైతే మీ అమౌంట్ 50,000 కట్టారో దానికోసం అని చెప్పేసి ఏం చేస్తారంటే 50,000కి ఏదైతే చేశారో దాన్ని మొత్తం తీసేసుకుంటారు, మొత్తం అలాట్ అయితే. లేకపోతే మొత్తం మీది ఏదైతే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉందో అన్బ్లాక్ చేసేస్తారు. అన్బ్లాక్ చేసేయడం అంటే అర్థం ఏంటంటే దాన్ని బ్లాక్ చేసిన అమౌంట్ని అన్బ్లాక్ చేసేస్తారు. అలాగే మీకు సగమే అలాట్ అయినాయి. మీకు అప్పుడు 25,000 వాళ్ళు తీసుకుంటారు, 25,000 అన్బ్లాక్ చేసేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ యాస్బా. అయితే దీనిలో ఫెసిలిటీ చాలా సింపుల్గా ఉంది. చాలా ఏంటంటే మీరు అప్లికేషన్ ఇస్తారు, లేకపోతే ఆన్లైన్లో అప్లై చేస్తారు, దాన్ని బ్లాక్ చేస్తారు, దాన్ని అన్బ్లాక్ చేసేస్తారు. అయితే బీమాకు కూడా దీన్ని అప్లై చేస్తే ఎలా ఉంటుంది అంటే ఈ మెకానిజంని బీమా పాలసీస్కి చేయాలంటే ఎలా చేయొచ్చు. ఎందుకంటే బీమా పాలసీస్లో ఏమవుతుందంటే మామూలుగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో అవుతుంది. మామూలుగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమవుతుందంటే దేర్ విల్ బీ మెడికల్స్ ఉంటాయి. మామూలుగా ఏమవుతుందంటే మీకు ఏదైనా ఒక పాలసీ తీసుకున్నారు అంటే అర్థం ఏంటంటే మెడికల్స్ అంటే అర్థం ఏంటంటే వాడు ఏదైనా ఒక బీపీ ఉందా, షుగర్ ఉందా, బేసిక్ ఏజ్ని బట్టి వాళ్ళు ఏమైనా 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఉంటే సింపుల్ ఉంటుంది. అదే వాళ్ళు ఏది 40 ఇయర్స్ 50 ఇయర్స్ అనుకోండి, ఆ ఏజ్ ప్రకారంగా కొన్ని హెల్త్ ఇది హార్ట్ కానీ ఇంకా మిగతా ఏమన్నా టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ టెస్టులు చేసినప్పుడు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా దానిలో అడ్వర్స్ రిమార్క్స్ వచ్చాయనుకోండి దాన్ని ఏమన్నా రిజెక్ట్ చేయొచ్చు. దీనిలో కూడా ఏం చెప్పారంటే బీమా వాళ్ళు ఈ ప్రొసీజర్ని
మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అయితే రీసెంట్గా చేశారు. ఇది ఒక 5-6 నెలలు అయింది. కంపెనీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇంకా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఏమవుతుందంటే ఈ ఈ సారీ దీన్ని ఏం చేస్తారంటే ఈ బ్లాక్ చేస్తారు మీ అమౌంట్ని. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను, నా అమౌంట్ని బ్లాక్ చేయండి అన్నారు అనుకోండి, బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయినప్పుడు ఈ ప్రొసీజర్ మొత్తం అంతా చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, సింపుల్గా అమౌంట్ తీసేసుకుంటారు. అయితే తీసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీనిలో కొన్నిసార్లు దీనికి ఏమీ ఛార్జెస్ లేవు. ఐఆర్డీ వాడు ఏం చెప్పారంటే ఇలాంటి ప్రొసీజర్ని మీరు ఎవరైనా ఇన్వెస్టర్ ఆప్ట్ చేసినా ఏమాత్రము కూడా మీరు ఏ ఛార్జెస్ లేదు అని చెప్పాడు. రెండోది ఏం చెప్పారంటే దీనిలో ఎక్కువ తక్కువ కావచ్చు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్లో కొన్నిసార్లు మీరు అనొచ్చు, నాకు యాక్సిడెంట్ బెనిఫిట్ కావాలి, లేకపోతే ఇంకేమైనా ఒక బెనిఫిట్ని మీరన్నా అడగచ్చు. లేకపోతే ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళు కూడా ఈ ఛార్జెస్ మీకు ఎక్స్ట్రాగా లోడ్ పడింది అని చెప్పేసి మీకు ఏమన్నా కొంచెం అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ తక్కువలు అయినా కూడా దానికి కొత్తది ఏమన్నా మ్యాండేట్ తీసుకొని ఆ అమౌంట్ తీసేసుకుంటారు. అయితే దీనివల్ల ఐపీఓలో కానీ లేకపోతే సెబీ వాళ్ళకి కానీ లేకపోతే ఐఆర్డీఏలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ లాభం ఏంటి? మనకు లాభం ఏంటంటే మెయిన్గా దీనిలో ఫస్ట్ లాభం ఏంటంటే అమౌంట్ మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పాలసీ తీసుకోవాలంటే అర్థం ఏంటంటే ఫస్ట్ పైసలు పే చేసేస్తారు. అయ్యో ఈ పైసలు ఎలా ఉంది, ఏం ప్రాసెస్ చేస్తున్నారు అని ఒక ఇది లేదు. దానివల్ల ఏమవుతుందంటే సింపుల్గా మీ అకౌంట్లోనే ఆ అమౌంట్ ఉండిపోతుంది. ఆ అమౌంట్ని మీరు ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారంటే బ్లాక్ అయిపోయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఉపయోగించడానికి వీల్లేదు. ఈ దానికి ఇన్సూరెన్స్ వాడు ఐఆర్డీఏ వాళ్ళు ఏం చెప్పారంటే 14 days టైం అడిగారు. ఈ 14 days టైంలోనే మొత్తం కంప్లీట్ చేయండి అని చెప్పేసి మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెప్పారు. సో మీరు అప్లికేషన్ ఇచ్చినప్పటి నుంచి అండర్ రైటింగ్ అయిపోయి మొత్తం యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా 14 days లోపల మీకు బ్లాక్ అయిపోయింటే ఆ బ్లాక్ అయిపోయిన అమౌంట్ మీ అకౌంట్లోనే ఉంది. కాబట్టి దీనిలో ఉపయోగం ఏంటంటే దాని మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మీకే, దానిలో అమౌంట్ ఎక్కడికి పోదు, కాకపోతే బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో అర్థం ఏంటంటే ఇంకోటి ఏంటంటే చాలా ఈజీ, మీకు పాలసీయే మీకు యాక్సెప్ట్ అయిపోయింది, సింపుల్గా అమౌంట్ తీసేసుకుంటారు. అమౌంట్ మీకు లేతే ఇది ఏదైనా ప్రొసీజర్ అయిపోయి అది యాక్సెప్ట్ చేయలేదు, సింపుల్గా మీకు అన్బ్లాక్ చేసేస్తారు అమౌంట్ని, మీ అకౌంట్లోనే ఉండిపోతుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఈజీ, మీకు రిఫండ్ కానీ యాక్సెప్టెన్స్ కానీ మీకు ఎప్పుడు కూడా ఐఆర్డీఏ వాడు ఇంకోటి ఏం చెప్పారంటే ప్రతి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో మీరు అప్లికేషన్ ఇచ్చారు అది యాక్సెప్ట్ అయిందా, అది రిసీవ్ అయిందా లేదా ఒక మెసేజ్ ఇవ్వండి. దాని తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది, ప్రతి స్టేజ్లో కూడా ప్రతిసారి కూడా వాళ్ళు మీకు ఐఆర్డీఏ వాడు ఏం చెప్పారంటే పాలసీ హోల్డర్కి ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఉంటాడో ఆ ప్రాస్పెక్టివ్ పాలసీ హోల్డర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రతిసారి కూడా ఇది యాక్సెప్ట్ అయింది, ఇది మేము బ్లాక్ చేస్తున్నాము, అన్బ్లాక్ చేస్తున్నాము, లేకపోతే బ్లాక్ చేస్తున్నాం, ఏ ప్రొసీజర్ ఉన్నా ఏదన్నా దానిలో మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. సో దీనిలో ఉన్న ఉపయోగాలు మనకి ఏంటో చెప్పుకున్నాం కదా. బ్యాంకులోనే అమౌంట్ ఉంటుంది, సో అందుకని కాకపోతే అంటే బ్లాక్ అయి ఉంటుంది, దాని మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే 14 days, ఓన్లీ 14 daysలో మొత్తం కంప్లీట్ చేయాలి. దాని తర్వాత రిఫండ్ ప్రొసీజర్ చాలా సింపుల్, మీరు యాక్సెప్ట్ కాలేదు అంటే సింపుల్గా దాన్ని అన్బ్లాక్ చేసేస్తారు. అమౌంట్ మీ అమౌంట్లోనే మీ అకౌంట్లోనే ఉంటుంది, మీరు ఇష్టం వచ్చిన వాడుకోవచ్చు. సో చాలా ఈజీ ప్రొసీజర్ ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆ బ్యాంక్లోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, దానికి ఏమీ ఇంట్రెస్ట్ రాదు అని ఏం లేదు, ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది బ్లాక్డ్ అమౌంట్ కూడా. సో ఇలా ఉంది కాబట్టి బీమా కంపెనీస్ కూడా ఈ కంపెనీ ఈ యొక్క ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. మీరు కూడా ఈ విషయంలో మీరు చాలా ఈజీ ప్రొసీజరే కాబట్టి ఇది చాలా మంచి ముందు మంచి అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. బాగుంటుంది ఈ ప్రొసీజర్. సో ఇది నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ దిస్.